అది 1990 సింహాచలం అనే గ్రామం. అక్కడ ప్రజలందరూ ఉదయం పూట వాళ్ళ పనులు చేసుకొని సాయంత్రానికి వీధి అరుగు మీద సరదాగా స్నేహితులతో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అదే ఊర్లో సింగయ్య, రామయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ ఒకరోజు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఒరేయ్ సింగయ్య, రేపు మా ఇంటికి నువ్వు భోజనానికి రావాలిరా. ఏమైనా విశేషం ఉందా ఏంటి? అవునరా, రేపు మా పెళ్లి రోజు. నీ చెల్లెలు నా జీవితంలోకి వచ్చిన రోజురా. నిన్ను, మా చెల్లిని తీసుకొని రేపు భోజనానికి రమ్మని మరీ చెప్పింది మీ చెల్లెలు. అలాగే నీ కూతుర్ని కూడా తీసుకొనిరా. నా కోడల్ని చూసి చాలా రోజులవుతుంది. ఈ మధ్య అసలు ఇంటి వైపే రావట్లేదు. బడికి వెళ్తుంది కదరా, అందుకే మీ ఇంటేపు రావటంలా. రేపు అందరం భోజనానికి వస్తాంలే. అందుకతను చాలా సంతోషపడతాడు. ఇక ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు సింగయ్య, అతని భార్య రమణ, వాళ్ళిద్దరి కూతురు కీర్తి భోజనానికి వెళ్తారు. రామయ్య చాలా సంతోషపడుతూ వారిని ఆహ్వానిస్తాడు. అతని భార్య కవిత వాళ్ళకి భోజనాన్ని వడ్డిస్తుంది. వాళ్ళ కొడుకు బాలు వాళ్ళ దగ్గర కూర్చుంటాడు. అలా అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తూ ఎంతో సరదాగా ఉంటారు. అలా రోజులు గడుస్తాయి. రామయ్య సింగయ్యకు ఏ అవసరం వచ్చినా సహాయం చేస్తూ ఉంటాడు. సింగయ్య కూడా అంతే, అతని కష్టకాలంలో ఆదుకుంటూ ఉంటాడు. అలా రెండు కుటుంబాలు ఎంతో అన్యోన్యంగా ఉంటాయి. అలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. ఆ ఇద్దరి పిల్లలు పెద్దవాళ్ళవుతారు. రామయ్య, సింగయ్య కీర్తికి, బాలుకి పెళ్లి చేస్తారు. వాళ్ళిద్దరూ వేరే ఊర్లో కొత్త కాపురం పెడతారు. వాళ్ళ కుటుంబం ఎంతో సంతోషంగా సాగిపోతూ ఉంటుంది. వాళ్లకు ఒక అబ్బాయి జన్మిస్తాడు. అతని పేరు కృష్ణ. కృష్ణ అచ్చం తండ్రిలాగే ఉంటాడు. ఇక అలా సంవత్సరాలు గడుస్తాయి. అతను కొంచెం పెద్దవాడవుతాడు. ఇక అది 2021వ సంవత్సరం. ఒకరోజు సింగయ్య, రామయ్య కీర్తి వాళ్ళ ఇంటికి వెళ్ళాలని నిర్ణయించుకుంటారు. వాళ్ళిద్దరూ కీర్తి వాళ్ళ ఇంటికి వెళ్తారు. అప్పుడు కీర్తి ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటుంది. ఆమె భర్త బాలు ల్యాప్టాప్లో తన పని చేసుకుంటూ ఉంటాడు. కొడుకు కృష్ణ ఏమో వీడియో గేమ్స్ ఆడుకుంటూ ఉంటాడు. ఇక తండ్రి, మామయ్యను గమనించిన కీర్తి వాళ్ళని చూస్తుంది. కొంచెం పని మీద ఇంపార్టెంట్ కాల్ మాట్లాడుతున్నాను, ఏమనుకోవద్దు. మీరు లోపలికెళ్ళి కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను అంటూ పక్కకెళ్తోంది. బాలు తన పని తను చేసుకుంటూనే ఉంటాడు. వాళ్ళిద్దరూ మనవడి దగ్గరికి వెళ్ళి అతనితో ఇలా అంటారు. బాబూ, ఏం చేస్తున్నావురా నువ్వు ఇక్కడ? కళ్ళు కనబడట్లేదా ఏంటి? నన్ను డిస్టర్బ్ చేయకండి, నేను వీడియో గేమ్ ఆడుకుంటున్నాను. వీడియో గేము తర్వాత ఆడుకోవచ్చురా. మేము చాలా దూరం నుంచి నిన్ను చూడటాకొచ్చాం. కాసేపు మాతో ఆడుకోనన్నా, మాతో కాసేపు మాట్లాడరా. నన్ను చూడడం కోసం వచ్చారా? చూసారుగా, మరి వెళ్ళిపోండి. నేను ఫోన్లో ఇలా వీడియో గేములు తప్ప ఎవ్వరితో ఆడుకోను. అయినా నేను రోజు మీతో ఫోన్ మాట్లాడుతూనే ఉన్నానుగా, అది చాలే. నన్ను డిస్టర్బ్ చేయకండి తాతయ్య, ప్లీజ్ అని కృష్ణ అంటాడు. అతని మాటలకు వాళ్ళిద్దరూ ఇంటి నుంచి బయటకు వచ్చేస్తారు. వాళ్ళిద్దరూ ఒక చోట కూర్చొని ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. సింగయ్య, చూసావా, మనవడు మనకే భలే ఎదురు సమాధానం చెప్తున్నాడు. విన్నాను. ఇప్పుడు పిల్లలకి మంచి మర్యాదలే తెలియటం లేదు. ఎవరినైనా ఒకేలాగా మాట్లాడుతున్నారు. అవును, అప్పటి రోజులు చాలా బాగుండేవి. అందరూ ఒక చోట కూర్చొని భోజనం చేసేవాళ్ళం. సాయంత్రానికి అందరం ఒక చోట చేరి కబుర్లు చెప్పుకునేవాళ్ళం. ఎంతో ప్రేమగా అందరినీ పలకరించుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు చూడు, చాలా మారిపోయింది. నిజమే, ఈ రోజుల్లో దగ్గరున్న మనుషుల కంటే దూరంగా ఎక్కడో ఉన్న మనుషులతోనే ఫోన్లో మాట్లాడుకోవడమే సరిపోతుంది వాళ్ళకి. దగ్గరున్న వాళ్ళు దూరం అవుతున్నారు, దూరంగా ఉన్నవాళ్ళు దగ్గర అవుతున్నారు. అదేందో కంప్యూటరు, అది వచ్చిన దగ్గర నుంచి ఇంకా ఎక్కువైపోయింది. చిన్నపిల్లలంటావా, ఆ సెల్ ఫోన్లో ఆటలు, వీడియో గేములు, వీటితోటే సరిపోతుంది.
బయటికి ఆడుకునే వాళ్ళే లేరు. ఏంటో మనం అంత దూరం నుంచి వచ్చామని కూడా వాళ్ళకి లేదు. ఎప్పుడు ఏదో ఒక పనితో వాళ్ళు చాలా హడావిడిగా ఉన్నారు. ఇంకా అలాంటప్పుడు మనం అంత దూరం నుంచి రావటం ఎందుకు అనుకుంటూ వాళ్ళిద్దరూ చాలా బాధపడతారు. ఆ తర్వాత ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కొంచెం సమయం తర్వాత కీర్తి బయటకొచ్చి చూస్తోంది. అక్కడ తండ్రి మామయ్య లేకపోవడంతో భర్త దగ్గరికి వెళ్తోంది. మీ నాన్న మా నాన్న ఇద్దరు ఇక్కడికి వచ్చారు కదండి. ఎప్పుడూ ఆ ల్యాప్టాప్లో పనిచేసుకోవడమే కాదు, ఇంటికి వచ్చిన వాళ్ళని కూడా పలకరించాలి. ఆ మాత్రం కూడా తెలీదా? నేను అర్జెంటుగా ఆఫీస్ ఫైల్ సెండ్ చేస్తున్నాను. నువ్వు ఫోన్లో మాట్లాడకపోతే వాళ్ళని చూసుకోవచ్చు కదా. అయినా నేను వాళ్ళు రావడం కూడా గమనించలేదు. ఇలా ఇద్దరి మధ్య కొంచెం సేపు గొడవ జరుగుతోంది. ఆ తర్వాత మళ్ళీ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతారు. ఆ విధంగా 1990కి 2021కి మనుషుల్లో ఎన్నో మార్పులు, పనుల్లో ఎన్నో విధానాలు, కొత్త కొత్త టెక్నాలజీలు మన జీవితాల్లో చాలా మార్పులు తీసుకొచ్చాయి. మార్పు మంచిదే కానీ అన్ని విధాలుగా కాదు. మార్పుతో పాటు మనుషుల మధ్య ప్రేమ, ఆప్యాయతలు, పలకరింపులు కూడా ఉండాలి. అవి మారితే చాలా ప్రమాదం. జాగ్రత్త సుమా. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సుల్తాన్పురం అనే గ్రామంలో మీనాక్షి, ఆమె భర్త రమేష్, సవతి కూతురు సోని ఉంటారు. మీనాక్షికి సోని అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఎప్పుడు చూడు సోనిని ఏదో ఒకటి అంటూనే ఉండేది. అలా ఒకరోజు సోని కుక్కపిల్ల మాయమైపోయింది. నాన్న, నా కుక్కపిల్లని వెతికి తీసుకురా నాన్న. సరేనమ్మా, నీ కుక్కపిల్ల ఎక్కడున్నా నేను వెతికి తీసుకొస్తానులే గాని నువ్వు మాత్రం అన్నం తినాలి మరి. నాకొద్దు అన్నం నాన్న, నాకు నా కుక్క కావాలి అని మారం చేస్తూ ఉంది. రమేష్ కుక్కపిల్లని వెతకడానికి వెళ్తాడు. మీనాక్షి సోని దగ్గరికి వచ్చి, ఏంటే నీకు తిండి పెట్టుడే ఎక్కువంటే మెడలో డోలులాగా నీకు తోడు ఆ కుక్కపిల్లొకటి. నువ్వేం కష్టపడి తెచ్చి పెట్టడం లేదుగా. మా నాన్న జాబ్ చేసి నాకు కావలసినవి కొనిస్తున్నాడు, నీకేమైతుంది? ఆ మాటలు విన్న మీనాక్షి కోపంగా ఊగిపోతూ సోనీని కొడుతుంది. ఇంతలో అక్కడికి రమేష్ వస్తాడు. మీనాక్షి సోనీని కొట్టడం చూసి, హే మీనాక్షి, ఏంటి నువ్వు చేస్తున్న పని? బుద్ధుందా నీకేమైనా? చిన్న పిల్లని చూడకుండా అలా కొడుతున్నావేంటి దాన్ని? ఇలా చూడు, నా కూతుర్ని బాగా చూసుకుంటావనే కదా నేను నిన్ను పెళ్లి చేసుకుంది. నన్ను క్షమించండి అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది మీనాక్షి. రమేష్ కుక్కపిల్లను తెచ్చి కూతురికిచ్చాడు. థ్యాంక్స్ నాన్న అంటూ తండ్రిని కౌగిలించుకుంది సోని. ఆ రోజు నుండి సోని మీద కోపం ఎక్కువైంది మీనాక్షికి. బయట కూర్చొని తనలో తాను ఇలా అనుకుంటుంది, ఇది గాని ఇంట్లోనే ఉంటే మా ఇద్దరిని విడగొట్టేలాగుంది. ఏదో ఒకటి చేసి దీన్ని ఇంట్లో లేకుండా చెయ్యాలి. అలా ఆ రోజు గడిచిపోయింది. ఆ రోజు ఉదయం ఇంట్లో ఉన్న పాలన్నీ కుక్కపిల్లకి పోసింది సోని. ఉదయమే నిద్రలేచిన మీనాక్షి వంటగదిలోకి వెళ్లి టీ పెట్టుకుందామని పాల కోసం చూస్తే పాలుండవు. ఏమయ్యాయో అర్థం కాలేదు. సర్లే షాప్కి వెళ్లి పాల ప్యాకెట్ తెచ్చుకుందామని బయటకొస్తుంది మీనాక్షి. అక్కడ కుక్కపిల్ల పాలు తాగడం చూసి, ఏంటే రోజు రోజుకి నీ అల్లరి ఎక్కువైపోతుంది. ఇంట్లో పాలన్నీ తెచ్చి దీనికి పోస్తావా? అది కాదమ్మా, ఇది బాగా ఏడుస్తుంది, అందుకే ఆకలిగా ఉందేమోనని పాలు పోసాను. పోస్తావే, ఎందుకు పోయావు? నీ అయ్య నీకు సపోర్ట్ చేస్తున్నాడుగా, అందుకే నువ్విట్లా తయారవుతున్నావు అంటూ సోనిని కొట్టింది. ఏదో చిన్న పిల్లది కదా అని ఊరుకుంటుంటే రోజు రోజుకి నీ అల్లరి చాలా ఇబ్బంది పెడుతుంది అని అక్కడి నుండి లోపలికి వెళ్తుంది మీనాక్షి. సోని కుక్కపిల్లని పట్టుకుని ఏడుస్తుంది. మీనాక్షి మాత్రం ఏదో ఒకటి చేసి సోనీని ఇంట్లో నుండి పంపించేయాలనుకొని రమేష్ ఇంట్లో లేని సమయం చూసి సోనీని ఎవరూ చూడకుండా బయటికి తీసుకుని వెళ్తుంది. కుక్కపిల్ల కూడా వాళ్ల వెనకాలే వెళ్ళింది. కొద్ది దూరం వెళ్ళగానే రైలు పట్టాలు కనిపించాయి. ఆ చుట్టుపక్కల ఎవరూ మనుషులు కనిపించలేదు. దాంతో సోనీని ఆ పట్టాలపై పడుకోబెట్టి తాళ్లతో కట్టేసి అక్కడి నుండి వెళ్లిపోయింది మీనాక్షి. సరిగ్గా అప్పుడే ఎదురుగా ట్రైన్ రావటం గమనించిన కుక్కపిల్ల మీనాక్షి కొద్ది దూరం వెళ్ళగానే గబగబా సోని దగ్గరికొచ్చి నోటితో తాడుని కొరికేసింది. సోని ప్రాణాలతో బయటపడింది.
ఇంటికి తిరిగొస్తుండగా దారిలో మీనాక్షి స్పృహ లేకుండా పడిపోయింది. మీనాక్షిని చూసిన సోని అమ్మా 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 అంటూ మొహం మీద నీళ్లు చల్లింది. కొద్దిసేపటికి స్పృహలోకొచ్చింది మీనాక్షి. వెంటనే అమ్మా ఏమైంది, ఇలా పడిపోయావేంటమ్మా? ఆ మాటలు విన్న మీనాక్షి ఏడుస్తూ నీలాంటి మంచిదాన్ని నేను చంపాలనుకున్నా ఈ అమ్మ మీద నీ కోపం లేదా తల్లి? కోపం ఎందుకమ్మా? అమ్మ మీద ఎవరికైనా కోపం ఉంటుందా? నువ్వంటే నాకు చాలా ఇష్టమమ్మా అని అంది సోని. ఇక అప్పటి నుండి మీనాక్షి సోనిని కుక్కపిల్లని ప్రాణంలా చూసుకునేది. అది చూసిన రమేష్ చాలా సంతోషించాడు. గంగాపురం అనే ఊళ్ళో ప్రకాశం అనే వ్యక్తి ఉంటాడు. అతను ఒక పెద్ద కంపెనీలో ఒక ఉన్నతమైన స్థానంలో పనిచేస్తున్నాడు. పైగా అతను చాలా సిన్సియర్. ఆ కారణంగానే అతను పనిచేస్తున్న కంపెనీ ప్రకాష్ని నెత్తిన పెట్టుకుని చూసుకుంటుంది. అందుకే ఆ విషయంలో తను అదృష్టవంతుని అనుకుంటాడు. కానీ మొదటి భార్య చనిపోయిందని తన కూతురు ప్రియని చూసుకోవడానికి మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. కానీ ప్రియకి ఆ రెండవ భార్య అన్నా ఆమె కూతురు నందిని అన్నా అస్సలు పడదు. పైగా ఒక రోడ్ యాక్సిడెంట్లో నందిని తల్లి కూడా చనిపోతుంది. ఇక ఆ సవతి అక్క చెల్లెళ్ళే ప్రకాష్ లోకంగా మారిపోతారు. అలాగే వాళ్ళ మధ్య లోపించిన ప్రేమ సఖ్యతే ప్రకాష్ జీవితానికి ఉన్న అతిపెద్ద లోటు. ఒకరోజు చిన్న కూతురు నందిని ఏడ్చుకుంటూ వచ్చి తండ్రికి తన సవతి అక్క మీద ఇలా కంప్లైంట్ చేస్తూ ఉంటుంది. నాన్న చూడండి నాన్న, అక్క ఏం చేసిందో. నిన్న మా ఇద్దరికి మీరు బట్టలు తెచ్చారు కదా, అందులో అక్కకే కాస్ట్లీ డ్రెస్ తెచ్చారు. అయినా నేనేం పట్టించుకోలేదు. కానీ నాకు మాత్రం మీరు తెచ్చింది నా ఫేవరెట్ కలర్ అని చెప్పినందుకు ఆ డ్రెస్ని అక్క కట్ చేసి పాడు చేసింది నాన్న. ఎందుకు నాన్న అక్కకి నేనంటే అంత కోపం? అని చిన్న కూతురు అడిగిన ప్రశ్నకి ఆ తండ్రి దగ్గర సమాధానం లేదు. అందుకే మౌనంగా పెద్ద కూతురు దగ్గరికి వెళ్ళి విషయం అడుగుతాడు. అప్పుడు ప్రియా ఇలా బదిలిస్తుంది. లేదు నాన్న, అది నాకు నచ్చదు. దాన్ని నా చెల్లి అని ఇంకోసారి చెప్పకండి. మీ ప్రేమలో అది వాటా తీసుకుంది. మీ ప్రేమంతా నాకే కావాలి అని తన మనసులో చెల్లెలి పట్ల ఉన్న ఈర్ష్య ఎందుకొచ్చిందో చెప్పింది. కానీ ఆవేశంలో ఆలోచించే పెద్ద కూతురికి ఏం చెప్పలేక, అమాయకురాలైన చిన్న కూతురిని ఏమీ అనలేక ప్రకాష్ తనలో తాను మదనపడేవాడు. సరిగ్గా అలాంటి సమయంలోనే ఒక వారం రోజులు ఒక కాన్ఫరెన్స్ పని మీద విదేశాలకు వెళ్లాల్సిన పని పడుతుంది ప్రకాష్కి. అది తప్పించేది కాకపోవటంతో కూతుళ్ళకి విడివిడిగా జాగ్రత్తలు చెప్పి వెళ్తాడు. అతను వెళ్ళిన ఒకరోజు బాగానే ఉన్నారు. కానీ రెండో రోజు కరెంటు పోయినప్పుడు తిరగలిలో పిండి విసురుతున్న నందిని చేయిని ప్రియ వచ్చి ఆ తిరగలిలో పెట్టి తిరగలి తిప్పి గాయపరుస్తుంది. అలా తన కోపాన్ని పైశాచికంగా చూపించి ఆనందంగా బయటకు వెళ్ళిపోతుంది. నందిని ఏడుస్తూ తన చేతి గాయానికి కట్టుకట్టుకుంటుంది. కానీ బయటకు వెళ్ళిన ప్రియని చాలా ప్రమాదకరమైన ఒక పాము కరవటంతో చుట్టుపక్కల వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ చేసి ఆమెని ఇంటికి చేర్చుతారు. నందినితో ఇలా అంటారు. చూడమ్మా, మీ అక్కని చాలా ప్రమాదకరమైన పాము గరిచింది. ఏదో వైద్యం చేసి ఇప్పటికి బ్రతికిచ్చాం గాని ఒక మనిషి ఆమె పక్కనే ఉండి 2 రోజుల పాటు సేవలు చేస్తేనే గాని ఆమె బతకదు. మేం చేద్దామంటే ఆ విషయం మీ అక్క గోళల్లో కూడా ఉంటుంది. పొరపాటున అవి తగిలితే మా ప్రాణాలు పోతాయి. కాబట్టి నువ్వు కూడా చాలా దూరంగా ఉండు. దేవుడి మీద భారం వేసి చెయ్యి అంతే అని చెప్పి వెళ్ళిపోతారు. కానీ నీరసంతో పడున్న అక్కని చూస్తూ ఉండలేక నందిని తన ప్రాణాలని కూడా లెక్క చేయకుండా ఆ 2 రోజుల పాటు తన అక్క ప్రియకి సేవలు చేస్తుంది. అదంతా చూసిన ప్రియలో మార్పొస్తుంది. అప్పుడు సవతి చెల్లితో ఇలా అంటుంది. చెల్లి, ఐఎమ్ సారీ చెల్లి. ఇన్ని రోజులు అయిన దానికి కాని దానికే నిన్ను నేను టార్చర్ చేసినా నువ్వు నీ ప్రాణాలని రిస్క్ చేసి మరి నన్ను కాపాడాలనే చూసావు. లేదక్క, నాన్న వెళ్తూ చెప్పారు అక్కని ఒక్క క్షణం కూడా వదిలి ఉండకు అని. అందుకే. అయినా నువ్వంటే నాకు చాలా ఇష్టం అక్క. కానీ నా బ్యాడ్ లక్, నేనంటేనే నీ కోపం అని నందిని అన్న మాటకి ప్రియ హృదయం కదులుతుంది. ఇక ఆ తర్వాత నుంచి సవతి చెల్లెల్ని సొంత చెల్లిగా చూసుకునేది. ఊరి నుంచి వచ్చిన తండ్రి ఆ అక్కా చెల్లెళ్ళ అన్యోన్యతని చూసి మురిసిపోతాడు. ఇక ఆ తరువాత ఏ చీకుచెంత లేకుండా ఈ అక్కా చెల్లెలిద్దరూ ప్రకాష్తో కలిసి చాలా ఆనందంగా జీవిస్తూ ఉంటారు.